అనంత, చాలా రోజుల కిందట నేను పాదచారిని భద్రగిరిని చేరుకున్నప్పుడు ఇదిగో ఇక్కడే నాకు గురుదర్శనమైంది. నాకు తారక మంత్రం ఉపదేశించిన సంత్ కబీర్ని కలిసిన ప్రదేశం ఇదే అనంత. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. राम गोविंद हरे, राम गोविंद हरे, भजो रे भैया राम गोविंद हरे, भजो रे भैया राम गोविंद हरे। जप तप साधन कछु नहीं लागता, जप तप साधन कछु नहीं लागता, करतत नहीं गठरी। भजो रे भैया राम गोविंद हरे, भजो रे भैया राम गोविंद हरे। संतत संपत सुख के कारण, संतत संपत सुख के कारण, ज्वासे भूल परी। भजो रे भैया राम गोविंद हरे, भजो रे भैया राम गोविंद हरे। गोविंद अच्युत परमानंद, राम कृष्ण 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 गोविंद अच्युत परमानंद। ఎవర్నైనా నువ్వు? స్వామి, నేను నేలకొండపల్లి గ్రామ కాపురస్తుణ్ణి. నన్ను కంచర్ల గోపన్న అంటారు. మీ అమృతగానం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నాదొక చిన్న సందేహం. తమరెవరు? నీకింత నిశ్చల భక్తి కుదరటానికి కారణమేమి? నాయనా, నన్ను సంత్ కబీర్ అంటారు. నా నిశ్చల భక్తికి కారణం రామనామ గానామృతం. స్వామి, మీరు ఫకీరులు. రాములు వారిపై నిశ్చల భక్తి కలిగి ఉందన్నారు. ఇది సాధ్యమా? నాయనా, నేను పుట్టిన వాతావరణం ఎలాంటిదైనా నాకు రామరసామృతం ఆస్వాదించే భాగ్యం కలిగింది. నా దృష్టిలో భగవంతుడు ఒక్కడే. అతడే అల్లా, అతడే రాముడు. రూపం మనం ఉపాసిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు మనం ఆపాదిస్తున్నది. ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే ఆయన నీలోనే ఉన్నాడు. నీవు కావాలనుకుంటే నీ ఎదుటే ఉంటాడు. పరమ యోగీశ్వరులకు సైతం కఠోర సాధన ద్వారా లభించని బ్రహ్మజ్ఞానాన్ని ఇంత అలవోకగా మీ మనస్సులో జీర్ణించుకుని మాకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పిన మీరు సాక్షాత్తు నన్ను నా జీవితాన్ని తరింప చేయడానికి వచ్చిన ఆ గురు పరంపరలోని వారే. రామతత్వ సారాన్ని జీర్ణించుకునే తారక మంత్రం ఉపదేశించి నన్ను కృతార్థుని చేయండి స్వామి.
కిరాతకుణ్ణే ఆది కావ్యానికి ప్రేరణ కలిగించిన మహోన్నత మంత్రం రామనామ తారక మంత్రం. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. దగ్గరకు రా నాయనా. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఆహా బావా, ఎంత అనిర్వచనీయమైన అనుభూతి! నువ్వు చెప్తుంటే నా కంటిపాపల్లో కదులుతున్నట్టుగానే ఉంది ఆ దృశ్యం. మరి ఆ అనుభూతి అటువంటిదనంతా. బావా, ఇప్పటికే ఆలస్యమైంది. ధర్మరక్షకుని దారుణ కృత్యం మరుమ మెరుగని భక్తుని నమ్మకం నడుమ జరిగిన భీకర పోరాటం నలిగిపోయిన మనిషి న్యాయం అన్యు నెరిగిన ఆ ప్రభువే అహమను చీకటి తొలగింపజేలను. అన్యు నెరిగిన ఆ ప్రభువే అహమను చీకటి తొలగింపజేలను. దేవుడు లేడని హేళన చేసిన పరమమూఢులను తరింపజేయగా, దేవుడు లేడని హేళన చేసిన పరమమూఢులను తరింపజేయగా, దేహమునైనా త్యాగము చేసి, దేహమునైనా త్యాగము చేసి సత్యము జగతికి చూపించునంటివే. అన్యు నెరిగిన ఆ ప్రభువే అహమను చీకటి తొలగింపడేలను. రక్షకుడని నమ్మి సర్వము స్వామికై అర్పణ చేసి, రాముడే సమా రక్షకుడని నమ్మి సర్వము స్వామికై అర్పణ చేసి, సాధ్వీమణులకు సాక్ష్యమై నిలిచిన, సాధ్వీమణులకు సాక్ష్యమై నిలిచిన నీవెతలరుగని నిర్దయుడౌమా. నిర్దయుడౌమా. అన్యు నెరిగిన ఆ ప్రభువే అహమను చీకటి తొలగింపడేలను. ప్రాణరక్షకుడే కక్షను భూని సాక్ష్యము లేదని శిక్షింపదలచిన,
ప్రాణరక్షకుడే కక్షను భూని సాక్ష్యము లేదని శిక్షింపదలచిన ధర్మమునకు ఇక దిక్కెవరయ్యా, ధర్మమునకు ఇక దిక్కెవరయ్యా, న్యాయమునకు నెలవు ఎక్కడయా, న్యాయమునకు నెలవు ఎక్కడయా. ప్రభువులకు ఈ పేదవానిపైన ఎంత కరుణ! ఫకీర్ని నన్ను పిలిపించారు. బాబా, మీ పాటల్లోని పలుకుల్లో ఏదో తెలియని అర్థం ఉంది. కారణం తెలుసుకుందామని పిలిపించాను. సంతోషం. మహారాజులకు కూడా హృదయ స్పందన కలగడం చాలా విడ్డూరంగా ఉంది. మహారాజైనా మనిషే బాబా. మనసున్న మరుగున పరచటం మా దుర్బలత్వం. దుర్బలత్వమా? పాదుషా బలహీనుడా? మరి జరిగే బలప్రయోగాలన్నింటికీ మూలం ఎవరు? చెలిమితోనే చేరువ కాగలం కాని బలిమితో సాధించగలిగేది ఏదీ లేదు బాబా. అన్నీ తెలిసిన ప్రభువులు మరి అన్యాయాన్ని ఆపలేకపోయారే? మా పాలనలో అన్యాయానికి తావులేదు. ఇది కేవలం నీ అభియోగమే. అభియోగం మీపై మోపితే నాకొచ్చే ఆశాఫలమేమున్నది? జహాపన, నా వేదనంతా నిరపరాధికి విధించిన శిక్ష గురించే. నిరపరాధులు నా రాజ్యంలో శిక్షింపబడరు. శిక్షింపబడిన మాట వాస్తవంగాని శిక్ష పూర్తి కాకపోవటం నిజం. అందుకే మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నది? రామభక్తుడైన రామదాసని పిలువబడే కంచెర్ల గోపన్న గురించి. ఓహో, అతడి పిచ్చి నీకు ఎక్కించినాడా? అతడు పిచ్చివాడు కాదు ఆలంపన, పరమ భాగవతోత్తముడు. రామభక్తి సామ్రాజ్యాన్ని దక్కించుకున్న ధన్యుడు. బాబా, మీరు మహమ్మదీయులయుండి ఒక హిందూ దేవుణ్ణి. ఆలంపన, ఖురాను జీర్ణించుకున్న పాదుషా వారికి పరమసత్యం తెలియదంటే మీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఏమిటా పరమసత్యం? పరమాత్మ ఒక్కడేనని, అతనికి రూపం లేదని, అది మనం చేసే భావనకు కలిగే భాగ్యమని. మరి నువ్వెందుకు రాముణ్ణి దేవుడని గోపన్నతో పాటు నమ్ముతున్నావు? మంచి ప్రశ్న. పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఈ పరమార్థం తెలుసుకుంటే అల్లా అయినా అనంతుడైనా మీకు భేదం కనిపించదు. ఇక రాముడంటారా, మానవుడిగా పుట్టి మహిలోని మహోన్నత జీవన ప్రమాణాలకు ఆదర్శంగా నిలిచాడు. అట్టి పురుషోత్తముని పూజించటంలో తప్పులేదు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆరాధించటంలో అనర్థమే ఉంది. మీకు రాముడి భక్తి పిచ్చి ఎక్కినట్లుంది. నాకు రాముడితో పని లేదు. నాకు కావలసింది ధనం. అది మీ ధనమా జహాపన? మాదంటే మా గోల్కొండ ప్రభుత్వానిది. నేను కేవలం సంరక్షకుణ్ణి మాత్రమే. ఆ డబ్బు ఖర్చు పెట్టే హక్కు నాక్కూడా లేదు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి. ప్రభు, ఆణిముత్యంలాంటి మాట చెప్పారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి, అది వారి హక్కు. గోపన్న గారు కూడా ప్రజల సొమ్ము ప్రజల దైవమైన ఆ రాముని దేవాలయం నిమిత్తం ఖర్చు పెట్టారు. ఇది ప్రజా వినియోగం కాదా? అది ప్రజా వినియోగం ఎలా అవుతుంది? అధికార దుర్వినియోగం అవుతుంది. దైవం మన నమ్మకం. అందుకోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా? సమంజసమేనా ఇది? మరి ఏలినవారి కోట నిర్వహణకయ్యే ఖర్చు సమంజసమేనా? దీనిలో ఎంతమందికి ఉపయోగం కలుగుతున్నది? బాబా, మీరు పరిధి దాటి మాట్లాడుతున్నారు. కార్యనిర్వహణ కోసం అయ్యే ఖర్చుకు దైవం కోసం ఖర్చు పెట్టిన దుబారా ఖర్చుకు పోలిక. రెండింటికి పోలికొక్కటే. కనిపించని ఫలితం కోసం నమ్మకంతో ఖర్చు చేయడం. మీ వాదం వితండవాదం బాబా. నా దృష్టిలో పౌరులందరూ ఒక్కటే. అందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం. ఈ విషయంలో నేను ఏకీభవించలేను జహాపన. నీ అభిప్రాయంతో నాకు పనిలేదు బాబా. నాకు కావలసిందల్లా ఒక్కటే, సత్యము, ధర్మ పరిరక్షణ. మీ రాముడే నిజమైతే ఆ గోపన్నను విడిపించటానికి రమ్మనండి. మా ఖజానా సొమ్ము మాకు చెల్లించమనండి. జహాపన, మీరు సత్యానికిచ్చిన విలువే రేపటిలోగా మీకు సాక్ష్యాన్ని చూపిస్తుంది. రక్షకుడు వస్తాడు, గోపన్నను విడిపిస్తాడు.
ఏది ఏమైనా నీవు ధన్యవి జహాపన. మీరు చమత్కారులు బాబా. ఇదిగోండి మీకు నజరానా, తీసుకోండి. జహాపన, ఈ ఫకీరికి అలాంటి నజరానాలొద్దు. మీ దయ ఉంటే చాలు. మీ మాటలు మాకు బాగా నచ్చాయి. మళ్ళీ కలుద్దాం. ఖుదా హాఫీజ్. భజో రే భయ్యా రామ గోవింద.